ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్ద ఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం గవర్నర్కు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం పట్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎంను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లో సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గత 3 రోజుల నుంచి ఇంజనీర్లు సాహసోపేతంగా ఈ గేట్లను మరమ్మతులు చేస్తున్నారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుతో జరుగుతున్న బ్యారేజ్ గేట్ల కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రకాశం బ్యారేజ్ పటిష్టతకు నివేదిక ఇవ్వాలని కన్నయ్య నాయుడు సీఎంను కోరారు. డ్యాంకు గేట్లకు ప్రమాదం జరగకుండా బోట్లు తీయాల్సి ఉంటుందని కన్నయ్య నాయుడు తెలిపారు. వరద ముంపు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిల్వ ఉందని ఏపీ మంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. ఇప్పటి వరకు 27,000కు పైగా ఇళ్లలో బురదను సిబ్బంది తొలగించారన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 3 రోజుల పాటు బుడమేరు వద్దే కూర్చున్నారు. నిద్రాహారాలు లేకుండా గండ్లను పూడ్చివేయించారన్నారు. ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ మాత్రం పేటీఎం బ్యాచ్ ను దింపి విష ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడలోని కలెక్టరేట్లో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విజయవాడలోని ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నామని, ఆ వాహనాలు 100 ట్రిప్పులు తిరుగుతున్నాయన్నారు. ఉదయం అల్పాహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తామని చెప్పారు. డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు క్లోరినేషన్ చేపట్టామని, కేవలం డ్రోన్లతోనే 1,00,000కు పైగా ఆహార పొట్లాలను పంపించామన్నారు. సీఎం చంద్రబాబు పండుగ కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారని, అయినా ప్రతిపక్ష నేతలకు ఇవేవీ కనిపించడం లేదన్నారు. కలెక్టరేట్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రకాశం బ్యారేజీలోకి కొట్టుకొచ్చిన బోట్లపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా వినాయక మండపాలకు ఎలాంటి చలానాలు విధించలేదన్నారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందేనని, సీఎం చంద్రబాబుకు విషయం తెలియగానే రూపాయి కూడా వసూలు చేయొద్దన్నారని అనిత వెల్లడించారు. భోజనం పంపించాలి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి బ్రెడ్, పాలు, బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి 1,56,100 వాటర్ బాటిల్స్, అదేవిధంగా మిల్క్ కూడా 1,84,376, అదేవిధంగా బిస్కెట్స్ 1,50,000 బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా ఇమ్మీడియట్గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్గా వెజిటబుల్స్ని కూడా కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది. సుమారుగా నిన్న చూస్తే 163 స్టోర్స్లో 105,377 కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి. ఆల్రెడీ ఈ రోజు ఇంచుమించుగా ఒక 64 ప్లేసెస్లో కూడా ఈ వెజిటబుల్ సేల్ కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లా నందివాడ మండలం వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లంనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. ప్రస్తుతం పరిస్థితిని ఆయా గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల నుంచి నీళ్లలో మగ్గుతున్నామని, వేలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగి సర్వస్వం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ బాలశౌరి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వెనిగండ్ల రాములను గ్రామస్తులు వేడుకున్నారు. పటమటలంకలోని ప్రభుత్వ పాఠశాల, మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను ఎమ్మెల్సీ అశోక్ బాబు స్థానిక నేత చెన్నుపాటి గాంధీతో కలిసి సందర్శించారు. వరద ముంపు బాధితులకు మంచి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామలింగేశ్వర్ నగర్ వరద ముంపు బాధితులు సుమారు 1,200 మందికి పైగా ఈ పాఠశాలలో పునరావాసం కల్పించినట్టు తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వరద వచ్చినప్పటి నుండి నేటి
నేటి వరకు బాధితులకు అండగా ఉన్నామని, వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు నుండి విజయవాడను రక్షించడానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విపత్తు ఇవాళ విజయవాడకు వచ్చింది కాబట్టి అందరూ కూడా మరి సముచితంగానే ఆదుకుంటున్నారు. మేము కూడా పార్టీ తరఫున పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ ఉండి వాళ్ళకి అన్నీ చేరుతున్నాయా లేదా, మరి ఫుడ్ ఎటువంటి ఫుడ్ ఇస్తున్నారు, ఎక్కడా కూడా మేము ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ ఇంతవరకు ఇవ్వలేదు. అంతా వడ్డించి వేడి అన్నం, వేడి కూరలు కూడా పెట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా మరి సంతృప్తికరంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా వర్షాలు వెంటనే తగ్గి వాళ్ళ దైనందిక జీవితాలు ప్రారంభమని కోరుకుంటున్నాం. అలా ప్రభుత్వం కూడా ఇతోధికంగా మరి వాళ్ళ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కొన్ని ఎసెన్షియల్ సప్లై చేస్తుంది. రేపటి నుంచి ఎన్యూమరేషన్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం, ఇళ్లలో చాలామంది నష్టపోయారు. కొన్ని మన మాటల్లో చెప్పుకోలేం. ఏ వస్తువు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఇల్లు డ్యామేజ్ అయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఈ విపత్తుని జాతీయ విపత్తుగా భావించి కేంద్రం కూడా ఒక ఇళ్ళే కాదు, అటు లంకల్లో నాకు తెలిసి దాదాపు ఒక 25-30 లంకలో ఉన్న పంటలన్నీ కూడా ధ్వంసమైనవి. ఆ రైతులకి మరి లిబరల్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని జాతీయ విపత్తుగా భావించి తగిన ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా లంకలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 8వ రోజు అనుకుంటే వాళ్ళ అందరం కూడా వీళ్ళందరికీ సేవ చేసుకుంటూ, అలాగే ఏదైతే బాబు గారి పిలుపు మీదకి అందరం కూడా మరి తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాబు గారి నాయకత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ప్రజాసేవ చేయాలన్నారో దాని మీదే చంద్రబాబు గారు కూడా ఇచ్చినటువంటి పిలుపు మీదకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి ప్రజాసేవ చేయటం మరి చంద్రబాబు గారు అలాగే రామారావు గారు మాకు నేర్పినటువంటి ఈ యొక్క క్రమశిక్షణ, డిసిప్లైన్ తెలుగుదేశం పార్టీలో. కనుక అందరం కూడా ఎవరికి కూర్చు కూడా ఇబ్బంది లేకుండా అందరినీ బాగా చూసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ 9వ డివిజన్లో అందరం పనిచేసి ఈ యొక్క సమిష్టిగా పనిచేస్తున్నాం. ముంపు ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందే విధంగా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎంఆర్పీ రేట్కు మించి అమ్మితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ పరిధిలో లీగల్ టీం ద్వారా దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ప్రభుత్వం ద్వారా అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టకాలంలో అందరూ నిజాయితీతో బాధ్యతగా పనిచేయాలని కోరారు. ముంపు ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సరుకులు అందజేస్తామని తెలిపారు. నిత్యావసర సరుకులను వ్యాపారస్తులు ఎంఆర్పీ రేటుకు మించి అమ్మితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ పరిధిలో లీగల్ టీం ద్వారా దాడులు నిర్వహిస్తున్నామని, ఇబ్రహీంపట్నంలో కూడా టీం చర్యలు తీసుకుంటుందని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది కష్టకాలమని, ఈ సమయంలో అందరూ నిజాయితీగా పనిచేయాలని, బాధితులకు మరింత ఇబ్బంది పడే విధంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. జన సైనికులందరూ బాధితులకు అండగా నిలవాలని కోరారు. మా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని అప్రమత్తం చేశాం. ముందు ఎక్కువగా ప్రభావితం అయ్యేది విజయవాడ పట్టణం కాబట్టి అక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. నేను ఇక్కడ కూడా పంపిస్తాను త్వరలోనే. ఇక్కడ కూడా ఎవరు కూడా ఈ టైంలో సామాన్యులు ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. ప్రభుత్వం నిబంధనల మేరకు చట్టంలో మీరు ఏ విధంగా పనిచేసుకోవాలో దాని విధంగా మీరు పనిచేసుకోవాలి. కానీ ఎంఆర్పీ దాటి మీరు ఎక్కడైనా సరే ధరలకు అమ్మితే మాత్రం మీ పైన అనవసరంగా మీకు కేసులు వస్తే మీరు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. నా విన్నపం ఏంటంటే మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం పనిచేద్దాం. కష్టపడి పాపం ఎవరైతే నష్టపోయారో పాపం మా కుటుంబాలను ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుందాం. ఇవాళ రేపు కష్టపడితే కొంతవరకు సామాన్యులు మళ్ళీ తిరిగి సమాజంలో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోగలుగుతారు. ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న నష్టం పూడ్చలేనిదని బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు. బాధితులకు ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు చెప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులు వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులకు సంబంధించిన 3000 కిట్లను పంపించారని, వాటిని బీజేపీ శ్రేణుల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
బుడమేరు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు నిత్యావసర వస్తువుల 3,000 కిట్లను అందజేశారు. వాటిని బీజేపీ శ్రేణుల ద్వారా బాధితులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ బాజీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు బియ్యం, కందిపప్పు, నూనె, బొంబాయి రవ్వ, టూత్పేస్టు, బ్రష్తో సహా ఇంట్లో పెద్దల నుంచి చిన్నవారికి వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను 3,000 కిట్లను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు అందించడం జరిగిందన్నారు. వాటిని బీజేపీ శ్రేణులు సుజన టీం ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. డివిజన్ల వారికి కిట్స్ పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. నష్టం పూర్తిగా పూడ్చలేకపోయినప్పటికీ కనీసం ఉడతా భక్తి సహాయంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కూడా అందేలా చేస్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరద ముంపు బాధితులకు సహాయం చేస్తాయని చెప్పారు. గత 10 రోజుల నుంచి ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఆహార పదార్థాలు, మంచినీళ్లు అందించడమే కాకుండా వాహనాలు పెట్టి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ప్రాంతంలో 1 టౌన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతమే కాకుండా విజయవాడ మొత్తం 2 టౌన్, తూర్పు కూడా, సెంట్రల్ కూడా కలిపి వరద ప్రాంతాల్లో రాష్ట్రం అంతా ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వరద తగ్గిన తర్వాత ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వారికి కావాల్సినటువంటి మొన్నటిదాకంటే బియ్యము ఇలాంటివి ఎవరు సప్లై చేయలేదు. ఓన్లీ ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, ఇలాంటి పాలు, పెరుగు ఇచ్చారు. ఇప్పుడు వాటర్ తగ్గింది కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఇమీడియట్గా ఒక వారానికి సరిపోను సరుకులు కావాలి కాబట్టి బియ్యము, అదేవిధంగా కందిపప్పు, నూనె, అదేవిధంగా బొంబాయి రవ్వ, అదే ఉప్పు, రకరకాలైన ఐటమ్స్ అన్నీ కూడా, అంటే టూత్పేస్ట్, బ్రష్తో సహా ఇంట్లో పిల్లలకి ఏమేం కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా ఒక 3,000 కిట్స్ తయారు చేసి వాటిని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి నాయకులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు కావచ్చు, షేక్ బాజీబాయి గారు కావచ్చు, ఇంకా మిగతా వీళ్ళందరూ కూడా శ్రీధర్, మన సుజనా గారికి సంబంధించిన టీం మొత్తం కూడా కరెక్ట్గా ఎవరికైతే రానున్న రోజుల్లోని సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది సామాన్య ప్రజలు, అదేవిధంగా ఆత్మాభిమానంతో ఎవరిని అడగలేక ఆత్మాభిమానంతో బయటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇల్లు నేటా మురిగి సమస్తం కోల్పోయిన సందర్భాలు మనం చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వేలాది గ్రోసరీసు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు. తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం. అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఇంకా పెంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ మహానగరంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత, మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులపై, ప్రతి ఒక్క మానవుడిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఉధృతంగా ముందుకు సాగాలని చెప్పి, ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి రక్షణలో ఉన్నారని భావించాల్సినటువంటి అవసరం. ప్రతిరోజు 30-40 వేల మందికి సుజనా ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని వండి ప్రతి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈరోజు కూడా నీళ్లు ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలిసి సుజనా ఫౌండేషన్తో కలిసి జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర గారి యొక్క సౌజన్యంతో ఈ రోజున దాదాపు 3,000 కిట్లు రావడం జరిగింది. అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ డివిజన్లు అన్నింటికి కూడా ఎవరైతే పూర్తిగా బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇది అందజేయడం జరుగుతుంది. ధైర్యంతో, భరోసాతో ఉండండి. ఎదుర్కొనేటువంటి విపత్తు వెనకాల మీ వెనకాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది, కేంద్రం ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థ ఉంది. సాక్షాత్తు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నటువంటి మనం అభివృద్ధి కాంక్షించినటువంటి సుజనా చౌదరి గారు మన వెనకాల ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విపత్తును ఎదుర్కొందాం. త్వరలో వారం రోజుల్లో మన విజయవాడని మళ్ళీ సుందర ప్రాంతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని చేసుకుందామని చెప్పని మీకు తెలియజేస్తాం. పటమటలంకలోని పునరావాస కేంద్రంలో వరద బాధితుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. బాధితులకు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. వరదలు వచ్చినాటి నుండి నేటి వరకు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు డాక్టర్ జి సమరం వివరించారు.
బుడమేరు కృష్ణా వరద ముంపు తుఫాను బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పటమటలంకలోని పునరావాస కేంద్రంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. డాక్టర్ సమరం పర్యవేక్షణలో బాధితులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ సమరం మాట్లాడుతూ వరదలు వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. నేడు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా అనేక మంది సేవకులు వరద బాధితులకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. నేడు పునరావాస కేంద్రంలో 300 మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆల్రెడీ ఐఎంఏ హాల్లో అకాను బయట కూడా క్యాంప్స్ నిర్వహిస్తోంది. రెడ్ క్రాస్తో కూడా కలిసి ఐఎంఏ కలిపి క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈ రంగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అలాగే తుఫాను బాధితున్నారో వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నాం. గత వారం రోజులుగా అనేక మంది దాతలు మా ఈ సేవలు అందించడానికి తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ రోజున పటమటలంకలో ఈ ఎలిమెంటరీ స్కూల్లో దాదాపు 300 మంది ఉన్నారు. ఆ ప్రక్కనే జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో దాదాపు 200-300 మంది ఇలాగ తుఫాను బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇలా వరుసగా మేము ఈ మా రెగ్యులర్గా అందించే ఆ సేవలతో పాటు ఆహారం, బిస్కెట్స్, రొట్టె, వాటర్తో పాటు ఈ వైద్య సేవలు కూడా అందించాలని పెట్టుకున్నాం. ఈ రంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బృహత్తమైన కార్యక్రమాలు చేపట్టాం. దీనికి మీరు అందరికీ సరే తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాను. రాణిగారి తోట నుండి 4వ డివిజన్ వైపు మున్సిపల్ కార్మికులతో వస్తున్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ప్రమాదానికి గురైన కార్మికులను మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. విజయవాడలో మున్సిపల్ కార్మికులు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులు ఉదయం 6 గంటలకు మచ్చర్ పాయింట్ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికులు వరదలో చిక్కుకుపోయినప్పటికీ సాహసం చేసి నగర ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం వారి కుటుంబాన్ని వదిలివచ్చి నగరాన్ని శుభ్రం చేసే విధంగా వారియర్స్గా ఉన్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 11 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు బయలుదేరినట్టుగానే మత్తర టైంకి 5 గంటలకు బయలుదేరారు. ఆటోలో రోజు వచ్చేటువంటి ఆటోనే అది. ఆటోలో బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో హైవే మీద లారీ వెనకరించి కొట్టి చేయటం వల్ల 11 మంది ఈరోజు గాయాలు పాలయ్యి, కాళ్ళు చేతులు విరిగి, తల దెబ్బలు తగిలి నానా అగచాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటేయడానికి కార్పొరేషన్ వైపు నుండి కమిషనర్ గారు సిన్సియర్గానే ఆయనే ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నారు. కింద ఆఫీసర్స్ కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో హెడ్ ఇంజరీ జరిగినటువంటి ఆమె దుర్గమ్మ అని చెప్పనేటువంటి ఆమెను మాత్రం ఇక్కడ స్టెబిల్ అయిన తర్వాత, కొంచెం స్థిరంగా ఉన్న తర్వాత ఇక్కడ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి మారుస్తామని చెప్పనని కూడా అవసరమైతే చేపిస్తామని కూడా చెప్పారు కమిషనర్ గారు. ఇటు వినాయక చవితి ఉత్సవాలతో పాటు వరద బాధితులకు సాయం చేసేందుకు ఎలైట్ వరల్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ముందుకు వచ్చారు. గత వారం రోజులుగా ఆహార పొట్లాలు పంపిణీ చేసిన వీరు నేడు నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆ గణనాథుని దయతో వరద నుండి విజయవాడ సురక్షితంగా బయటపడాలని మండపంలో పూజలు చేశారు. బందర్ రోడ్డులోని పిఎన్టీ కాలనీ ఎదురుగా ఎలైట్ వరల్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ హితంగా చవితి వేడుకలు చేశారు. 6 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. 2వ రోజు స్వామివారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎలైట్ వరల్డ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఎలైట్ గోపి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపటితో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలంపాట, 6 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామన్నారు. గత వారం రోజులుగా వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నామని, ఇందులో భాగంగా నేడు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ప్రతి సంవత్సరం మేము లాస్ట్ సంవత్సరం మొదలుపెట్టాము, ఇది 2వ సంవత్సరము. మట్టి వినాయకుడు పెట్టాము. ఈ సంవత్సరం వరదల మూలంగా చాలామంది నష్టపోయారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వరద కూడా తగ్గలేదు. ఇదంతా పోవాలి అని చెప్పేసి దేవుడు ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నాము. అలాగే గత వారం రోజులుగా మేము అందరికీ ఆహారము మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఈ రోజు కూడా ఒక 1000 మందికి బియ్యము మరియు కందిపప్పు, కూరగాయలు, నిత్య సరుకులు ఏవైతే కావాల్సినాయో అవన్నీ కూడా మేమందరము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటిది ఇంకెప్పుడు వరదలు రాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా కొంచెం తగిన చర్యలు మంచిగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. లంక వీరయ్య జెడ్పీ హైస్కూల్ సమీపంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు లంకా సురేంద్ర మోహన్ బెనర్జీ, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపనేని ఉమావరప్రసాద్, ఉప సర్పంచ్ లంకా అజయ్, ఎంపీటీసీ అమృతపల్లి సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లంక కిషోర్ దంపతులు పాల్గొని పూజలు చేశారు. వైఎస్ఆర్ కాలనీ వాసులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఘనంగా పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ పాల్గొని కాలనీ వాసులతో కలిసి పూజలు చేశారు. అనంతరం భజనలు చేశారు. వరదలు శాంతించాలని ప్రతి ఒక్కరూ గణనాథుని ప్రార్థించారు. వీటితో పాటు గ్రామంలో అభయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, ఏదవ బజార్, రైల్వే గేట్, గాంధీ బొమ్మ సెంటర్ల వద్ద వినాయకుడి విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని మట్టి గణపయ్యను ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాలుగా చెర్రీస్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరద ఇబ్బందులు తొలగి విజయవాడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశామన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం చెర్రీస్ రెస్టారెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపయ్యను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ప్రీత్యర్థం పూజాధికారులు నిర్వహించారు. స్థానిక ప్రజలతో పాటు చెర్రీస్ సిబ్బంది ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వరద ఇబ్బందులు తొలగి విజయవాడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసినట్లు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పర్యావరణ హితంగా ఉత్సవాలు నిర్వహించే విధంగా మట్టి గణపయ్యను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం ఎన్వి రావు మాట్లాడుతూ బోయపాటి బెనర్జీ, తుమ్మల రవికుమార్, సతీష్, యార్లగడ్డ రమేష్ మిత్ర బృందం కలిసి గత 3 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరద ముంపు నుండి విజయవాడ బయటపడాలని పూజలు చేసినట్లు వివరించారు. స్నేహితులందరం కలిసి మొగల్రాజపురం ఇక్కడ గత 3 సంవత్సరాలుగా వినాయకుడిని, మట్టి వినాయకుడిని పర్యావరణ పరిరక్షణలో భాగంగా దానికి మా వంతుగా మేము మట్టి వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించి రేపు సోమవారం నిమజ్జనం చేయాలనుకుంటున్నాము. అందరూ బాగుండాలి, ఈ యొక్క విపత్తు నుంచి అందరూ బయటపడాలని కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, గణేష్ని ప్రార్థిస్తూ రేపు మేము వినాయక నిమజ్జనం చేయాలనుకుంటున్నాం. 3 సంవత్సరాల మట్టి మన చెరీస్, అలాగే శ్రీరస్ ఫంక్షనాలు బోయపాటి బెనర్జీ గారు, తుమ్మల రవికుమారు, మన చాకలమూడి సతీష్ గారు, యార్లగడ్డ రమేష్ గారు, ఆ మిత్ర బృందం అంతా కలిసి అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలనే సంకల్పంతో ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. అలాగే ఈ భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విపత్తులన్నీ కూడా పోయి ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలి, అందరికి మంచి జరగాలనే సంకల్పంతో ఆ భగవంతుడిని వేడుకుంటూ అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.